morning, students. Welcome to my chemistry lessons. Today, our topic is basics in organic chemistry. So first, what is organic chemistry? The chemistry which deals with the compounds which contains carbon. So the chemistry which deals with the compounds which contains carbon atom only. అది ఏ కాంపౌండ్స్ లో అయితే కార్బన్ ఐటమ్ ఉంటుందో ఆ కార్బన్ ఐటమ్ ఉండే కాంపౌండ్స్ కోసం సో మనం ఏదైతే కెమిస్ట్రీ చెప్తున్నామో దాన్ని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం అన్నమాట. ఒకసారి డెఫినేషన్ రాదా. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ chemistry which deals with the compounds which contains carbon atom. కార్బన్ ఫామ్ చేసే కాంపౌండ్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉండే కాంపౌండ్స్ అని ఉంటాయి. సో కార్బన్ అండ్ హైడ్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఆర్ హైడ్రోకార్బన్స్. ఆల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ హైడ్రోకార్బన్స్. ఎందుకు హైడ్రోకార్బన్స్ అంటామంటే అన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ లో కూడా కార్బన్ అండ్ హైడ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి. సో ద కాంపౌండ్స్ విచ్ కంటైన్స్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ నోన్ యాజ్ హైడ్రోకార్బన్స్. Hydrocarbons means the compounds which contains carbon and hydrogen atom. The atoms. సో ఏ కాంపౌండ్స్ లో అయితే మనం కార్బన్ అండ్ హైడ్రోజన్ ఐటమ్స్ ఉంటాయో ఆ కాంపౌండ్స్ మనం హైడ్రోకార్బన్స్. ఇప్పుడు మనకు పీరియాడిక్ టేబుల్ లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 118 ఎలిమెంట్స్ లో కార్బన్ మాత్రమే తీసుకొని ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే ఒక కెమిస్ట్రీ బ్రాంచ్ ని ఎందుకు ఫ్రేమ్ చేశారు? సో మిగతా 117 ఎలిమెంట్స్ ఎందుకు ఒక బ్రాంచ్ ని ఫ్రేమ్ చేయలేదంటే 117 ఎలిమెంట్స్ ఎన్ని కాంపౌండ్స్ అయితే ఫామ్ చేస్తారు, సో మోర్ దెన్ దట్ దానికంటే ఎక్కువ కాంపౌండ్స్ కార్బన్ ఫామ్ చేస్తుంది అనమాట. సో 117 ఎలిమెంట్స్ కంటే సో ఎక్కువ కాంపౌండ్స్ కార్బన్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఆ కాంపౌండ్స్ కూడా ఇన్ అవర్ డైలీ లైఫ్ వెరీ యూస్ఫుల్ కాంపౌండ్స్. కార్బన్ ఫామ్ చేసే కాంపౌండ్స్ అని వెరీ యూస్ఫుల్. సో కార్బన్ ఎందుకు తీసుకున్నాం అంటే కార్బన్ కి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటంటే ప్రాపర్టీస్ అనేవి ఒకసారి మనం చెక్ చేద్దాం. కార్బన్ ఉండే స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ, so tetravalency of carbon. Tetravalency of carbon. Second property is catenation property. Third one, carbon forms multiple bonds with other carbon atom and also oxygen and hydrogen. సో కార్బన్ గానే కాకుండా హెట్రో ఆటమ్స్ అయిన ఆక్సిజన్ నైట్రోజన్ తో కూడా మల్టిపుల్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మల్టిపుల్ బాండ్ ఫార్మింగ్ కెపాసిటీ ఆఫ్ కార్బన్. Now let us discuss catenation property. What is catenation property? అనేది ఒకసారి చూద్దాం. సో catenation property అంటే కార్బన్ attached to another carbon atom to form long chains or cycles. కార్బన్ అదర్ కార్బన్ ఆటమ్స్ తో అటాచ్ అవుతూ లాంగ్ చైన్స్ ని సైకిల్స్ ని ఫామ్ చేస్తుంది. ఆ ప్రాపర్టీని catenation property అంటాం. ఎంత లాంగ్ చైన్ ఫామ్ చేస్తుందంటే సో కౌంట్లెస్ చాలా లాంగ్ చైన్ ఫామ్ చేస్తుంది. ఇన్యూమరస్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తుంది ఈ లాంగ్ చైన్స్ లో. ఈ 117 ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ కూడా కార్బన్ ఫామ్ చేసేంత లాంగ్ చైన్ ని ఫామ్ చేయలేదు. కార్బన్ లాగా సైక్లిక్ కాంపౌండ్స్ కూడా ఫామ్ చేయలేదు అనమాట. సో ఆ ప్రాపర్టీ ఓన్లీ కార్బన్ మాత్రమే ఉంటుంది. దాన్ని catenation ప్రాపర్టీ అంటాం. సో వాట్ ఈస్ catenation ప్రాపర్టీ అంటే the atom linked with the same atom to form long chains or cycles are known as
catenation property. So catenation property, carbon other carbon atom ఇలా లింక్ అవుతూ లాంగ్ చైన్ ఫార్మ్ చేస్తుంది. లాంగ్ చైన్ ఫార్మ్ చేస్తుంది. ఎంత లాంగ్ చైన్ అయినా ఫార్మ్ చేయగలదు కార్బన్. నెక్స్ట్ సైక్లిక్ స్ట్రక్చర్స్ ని కూడా ఫార్మ్ చేస్తుంది. ఇలా సైక్లిక్స్ ని కూడా ఫార్మ్ చేస్తుంది అన్నమాట. ఇలా కార్బన్ అనేది అదర్ కార్బన్ ఐటమ్ తో లాంగ్ చైన్స్ ని సైకిల్స్ ని ఫార్మ్ చేసే కెపాసిటీని ఆ ప్రాపర్టీని క్యాటినేషన్ ప్రాపర్టీ అంటాం. ఈ క్యాటినేషన్ ప్రాపర్టీ ఓన్లీ కార్బన్ ఎగ్జిబిట్ చేస్తుంది. మిగతా ఎలిమెంట్స్ తో కంపేర్ చేస్తే హైయెస్ట్ క్యాటినేషన్ ప్రాపర్టీ ఉండే ఎలిమెంట్ ఏంటంటే కార్బన్. ఈ ప్రాపర్టీతోనే సో ఇన్యూమరస్ కాంపౌండ్స్ ని ఫార్మ్ చేస్తుంది. సైక్లిక్ స్ట్రక్చర్స్ ని కూడా కార్బన్ ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ మల్టిపుల్ బాండ్ ఫార్మింగ్ కెపాసిటీ. Carbon, other carbon atoms though, so multiple bonds means more than one bond. Like double bonds mean C double bond C, C triple bond C, double bond C, triple bond C, carbon to ne kakunda oxygen to double bonding, nitrogen to triple bonding form చేస్తుంది అన్నమాట. ఇలా సో డబుల్ బాండింగ్ ట్రిపుల్ బాండ్స్ ని ఫార్మ్ చేసే ఆ కెపాసిటీనే మల్టిపుల్ బాండ్ ఫార్మింగ్ కెపాసిటీ అంటారు. ఈ మల్టిపుల్ బాండ్ ని ఫార్మ్ చేసే కెపాసిటీ సో కార్బన్ కు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ టెట్రా వాలెన్సీ ఆఫ్ కార్బన్ చూద్దాం. సో టెట్రా వాలెన్సీ ఆఫ్ కార్బన్ కి వాలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ an atom. ఆటం తీసుకుంటే ఆటం ఎన్ని ఆటమ్స్ తో అయితే కంబైన్ అవుతుందో ఆ కంబైనింగ్ కెపాసిటీని ఏమంటున్నాం వాలెన్సీ అంటాం. టెట్రా వాలెన్సీ ఆఫ్ కార్బన్ దీని మీనింగ్ ఏంటంటే కార్బన్ 4 ఆటమ్స్ తో కంబైన్ అవుతుంది. సో 4 ఆటమ్స్ తో కంబైన్ అవుతుంది కాబట్టి కార్బన్ బ్యాలెన్స్ ఎంత చెప్తామంటే 4. దాన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. టెట్రా వాలెన్సీ ఆఫ్ కార్బన్. సో అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ is 6 and electronic configuration of carbon is 1s2, 2s2 and 2p2. Carbon atomic number is 6. Electronic configuration of carbon 1s2, 2s2 and 2p2. In 1s orbital 2 electrons are there. And 2s orbital 2 electrons are there, and 2p orbital 2 electrons are there. When carbon forms compounds with other atoms, carbon undergoes excitation. Carbon ఎప్పుడైతే వేరే atoms తో కంబైన్డ్ కాంపౌండ్స్ ని ఫార్మ్ చేస్తుందో కార్బన్ ఎక్సైటెడ్ స్టేట్ లోకి వెళ్తుంది అన్నమాట. సో ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్. Excited state electronic configuration of carbon is 1s2, 2s1 and 2p3. 1s2, 2s1 and 2p3. In the excited state of carbon, 4 electrons are available. 4 unpaired electrons are available. These 4 unpaired electrons so forms 4 bonds with other atoms. So carbon valency, tetra valency. These 4 unpaired electrons to carbon other atoms to combined 4 bonds in form చేస్తుంది. Combining capacity of an atom అనేది మనం చెప్తున్నాం బ్యాలెన్స్ అంటున్నాం కాబట్టి ఈ 4 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తో వేరే ఆటమ్స్ తో కంబైన్ అవడం వల్ల సో కార్బన్ బ్యాలెన్స్ మనం 4 అని చెప్తున్నాం. సో కార్బన్ మనం ఎప్పుడు తీసుకున్నాం కార్బన్ కి 4 బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు 4 బాండ్స్ ఉంటాయంటే కార్బన్ దగ్గర 4 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 4 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ తో కార్బన్ వేరే ఆటమ్స్ తో కంబైన్ అయ్యేటప్పుడు 4 బాండ్స్ ని ఫార్మ్ చేస్తుంది అన్నమాట. ఈ 4 బాండ్స్ అనేవి సింగిల్ బాండ్స్ ఫార్మ్ చేయొచ్చు, లేదా డబుల్ బాండ్స్ ఫార్మ్ చేయొచ్చు, ట్రిపుల్ బాండ్ కూడా ఫార్మ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్, సింగిల్ బాండ్స్ ఎలా ఫార్మ్ చేస్తుంది ఒకసారి చూద్దాం. ఇందాక మల్టిపుల్ బాండ్ ఫార్మింగ్ కెపాసిటీ చెప్పాం కదా, సో దాన్ని ఇక్కడ మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ కార్బన్ లో ఈ 1s ఈ 1 2s ఆర్బిటల్ 1 2p ఆర్బిటల్ కంబైన్ అయ్యాయి. 1 2s ఆర్బిటల్ అండ్ 1 2p ఆర్బిటల్ కంబైన్ టు ఫార్మ్ 2 sp hybrid orbitals. 1 2s orbital, 1 2p orbitals combine to form 2 sp hybrid orbitals. 2 sp hybrid orbitals. So carbon sp hybrid orbital and sp hybrid orbital. sp hybrid orbital and sp hybrid orbital. 2 orbitals combined అయినాయి. సో కాబట్టి 2 న్యూ ఆర్బిటల్స్ ఫార్మ్ చేస్తుంది. ఆ 2 న్యూ ఆర్బిటల్స్ నే హైబ్రిడ్ ఆర్బిటల్స్ అంటాం. ఈ హైబ్రిడైజేషన్ లో 1s అండ్ 1p ఆర్బిటల్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి
మనకు ఫామ్ అయిన ఆ న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ నే sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నమాట. sp హైబ్రిడ్ ఆర్బిటాల్ అండ్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్. These two sp hybrid orbitals having two electrons. One electron is there, one electron is there. Next, px, py, pz orbitals unhybrid orbitals are committing. If hybridization involve any orbital, unhybrid orbitals are pure orbitals. Hybridization involve an orbital, hybrid orbitals. Hybridization involve any orbitals ఏవైతే ఉన్నాయో వాటి మనం ప్యూర్ ఆర్బిటల్స్ అంటాం. కార్బన్ దగ్గర టూ ప్యూర్ ఆర్బిటల్స్ ఉన్నాయి. ఆ ప్యూర్ ఆర్బిటల్స్ అంటాం. వన్ ప్యూర్ ఆర్బిటల్ అండ్ సెకండ్ ప్యూర్ ఆర్బిటల్. సో ఈ హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి సో ఓవర్లాప్ అయ్యేటప్పుడు మనకు సిగ్మా బాండ్స్ మాత్రమే ఫామ్ చేస్తాయి. Hybrid orbitals overlaps to form sigma bonds only. sp hybrid orbitals form sigma bond and these sp hybrid orbital form sigma bond. And two pure orbitals forms pi bonds. Two pure orbitals overlaps with partial overlaps with other unhybridized orbitals to form two pi bonds. Carbon undergo sp hybridization. Carbon undergo sp hybridization forms one sigma bond and two pi bonds. One sigma bond and two pi bonds. One sigma bond and two pi bonds. So next, ఇప్పుడు కార్బన్ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్న 1s ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్స్ ని కంబైన్ చేసాం. 1s ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్స్ ని కంబైన్ చేసాం. టోటల్ గా మనకు 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. 1s ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్స్. సో 3 ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి మనకు 3 న్యూ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన 3 న్యూ ఆర్బిటాల్స్ ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. ఈ హైబ్రిడైజేషన్ లో 1s ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి వీటిని మనం sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. సో కార్బన్ 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తుంది. 1sp2 hybrid orbital, second sp2 hybrid orbital, and third sp2 hybrid orbital. sp2, sp2, sp2. 3 hybrid orbitals overlaps to form 3 sigma bonds. Hybrid orbitals ఎప్పుడు కూడా మనకు sigma bond ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ 3 sigma bonds ఉంటాయి. sigma bond, sigma bond, sigma bond. హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక ప్యూర్ ఆర్బిటల్ ఉంటుంది. వన్ ప్యూర్ ఆర్బిటల్ ఉంటుంది. పార్షియల్ ఓవర్లాప్ లో ఇన్వాల్వ్ అవడం వల్ల మనకు పై బాండ్ ఫామ్ అవుతుంది. ఈ ప్యూర్ ఆర్బిటల్ అనేది అదర్ కార్బన్ దగ్గర ఉండే అన్హైబ్రిడ్ ఆర్బిటల్ తో ప్యూర్ ఆర్బిటల్ తో ఓవర్లాప్ అవడం వల్ల మనకు పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో sp2 హైబ్రిడైజేషన్ లో ఎన్ని బాండ్స్ ఉన్నాయో చూద్దాం. కార్బన్ సో 3 sigma bonds 1 2 3 sigma bonds ఉంటాయి. కార్బన్ దగ్గర 3 sigma bonds 1 2 3 sigma bonds ఉంటాయి. 1 pi bond ని ఫామ్ చేస్తుంది. ఇలా 1 pi bond ని ఫామ్ చేస్తుంది. సో 2 sigma bonds 1 2 3 1 2 3 sigma bonds and 1 pi bond. ఇప్పుడు sp2 hybridization లో ఉంది. ఇప్పుడు 1s orbital and 3p orbitals అనేవి కంబైన్ అయినప్పుడు 1s and 3p orbitals are combined to form 4sp3 hybrid orbitals. 1s orbital, 3p orbitals are combined to form 4sp3 hybrid orbitals. In sp3 hybridization, no pure orbitals are available. ఇక్కడ pure orbitals ఏమీ ఉండవు, ఓన్లీ hybrid orbitals ఉంటాయి. అన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నాయి కాబట్టి హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఏ బాండ్స్ ని ఫామ్ చేస్తాయి అంటే మనకు సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. sp3 హైబ్రిడైజేషన్ తీసుకుంటే 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి. sp3 ఈ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ 4 సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. సిగ్మా బాండ్ ఇక్కడ పై బాండ్ ఫార్మేషన్ ఉండదు. ఎందుకంటే ఇందులో మనకు ప్యూర్ ఆర్బిటల్స్ అనేవి అవైలబుల్ గా లేవు. కార్బన్ దగ్గర ఉండే బ్యాలెన్స్ స్టేట్ లో ఉండే 2s ఆర్బిటల్ అండ్ 3 2p ఆర్బిటల్స్ అనేవి హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి సో అన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ చేస్తే సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో sp3 హైబ్రిడైజేషన్ కి వచ్చేస్తే కార్బన్ దగ్గర అన్ని ఏ బాండ్స్ ఫామ్ చేస్తుందంటే కార్బన్ ఇలా 4 సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు హైబ్రిడైజేషన్ లో sp హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కార్బన్ sp హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయితే సో 2 పై బాండ్స్ ఫామ్ అవుతాయి. పై బాండ్ ఫామ్ అవుతుంది. 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి.
సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. కార్బన్ sp2 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయితే 3 సిగ్మా బాండ్స్ 1 2 3 3 సిగ్మా బాండ్స్ 1 2 3 3 సిగ్మా బాండ్స్ అండ్ 1 పై బాండ్ ఫామ్ అవుతుంది. ఎందుకు 1 పై బాండ్ ఫామ్ చేస్తుందంటే ఇక్కడ 1 ప్యూర్ ఆర్బిటల్ ఉంటుంది కాబట్టి ఆ 1 పై బాండ్. కార్బన్ sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయితే అన్ని కూడా మనకు ప్యూర్ అన్ని కూడా హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నాయి కాబట్టి 4 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. 1 2 3 4 సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఇలా కార్బన్ టెట్రా బ్యాలెన్సీ ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఆ టెట్రా బ్యాలెన్సీ లోనే మల్టిపుల్ బాండ్స్ ఉండడానికి కార్బన్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఇందులో బిట్ ఎలా ఇవ్వచ్చు అంటే ఎలా ఇస్తారంటే ఒక కార్బన్ కాంపౌండ్ ఇచ్చేస్తే ఒక హైడ్రో కార్బన్ ఇచ్చేసి దాంట్లో ఈచ్ కార్బన్ హైబ్రిడైజేషన్ ని మనకు క్యాలిక్యులేట్ చేసి చెప్పమనొచ్చు. అది ఒకసారి చూద్దాం. సో దీనికోసం మనకి ఆ హైబ్రిడైజేషన్ ని మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. హైబ్రిడైజేషన్ ఏముంటుంది ఈ కాంపౌండ్ లో ఏ కార్బన్ హైబ్రిడైజేషన్ ఎలా ఉంటుందంటే మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పుకున్నాం. ఫస్ట్ కార్బన్ అనేది కార్బన్ సో sp హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయితే sp హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు సో మనకు ఇలా 2 సిగ్మా బాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ 5 బాండ్స్ ఎక్కడ ఉంటాయి 2 పై బాండ్స్ ఉంటాయి అన్నమాట. 2 పై బాండ్స్ ఉంటాయి 2 పై బాండ్స్ ఉంటాయి 2 పై బాండ్స్ ఉంటాయి. సో అప్పుడు కార్బన్ ఏ హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుందంటే sp హైబ్రిడైజేషన్. ఇలా కూడా ఉండొచ్చు అన్నమాట. 2 పై బాండ్స్ అంటే ఇలా పై బాండ్ ఇలా 2 పై బాండ్స్ ఉంటే కార్బన్ అనేది sp హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో అలా కాకుండా 1 పై బాండ్ ఉంటాయి 1 పై బాండ్ ఉంటాయి ఇలా 1 పై బాండ్ ఉంటే కార్బన్ హైబ్రిడైజేషన్ వచ్చేసి sp2 హైబ్రిడైజేషన్ ఇక్కడ 1 పై బాండ్ ఉంటుంది. సో 4 సింగిల్ బాండ్స్ ఉంటే అప్పుడు కార్బన్ హైబ్రిడైజేషన్ sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఇక్కడ అన్ని కూడా మనకు సింగిల్ బాండ్స్ ఉంటాయి 4 సిగ్మా బాండ్స్ ఉంటాయి. ఇలా 4 సిగ్మా బాండ్స్ ఉంటే sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. సో కార్బన్ ఓన్లీ ఇన్వాల్వ్ sp2 అండ్ sp3 hybridization only. So structure that CH3 bond, CH double bond, CH bond, CH3. Let's just say, so calculate the each carbon hybridization. So ఇప్పుడు మనం అన్ని కార్బన్స్ దగ్గర ఉండే హైబ్రిడైజేషన్ మనం చెప్పాలి. ఏ కార్బన్ సో ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ అండ్ ఫోర్త్ కార్బన్. ఫస్ట్ కార్బన్ చూద్దాం. ఫస్ట్ కార్బన్ దగ్గర మనకు పై బాండ్స్ ఏమీ లేవు. అన్ని కూడా ఏ బాండ్స్ ఉన్నాయి మనకు సిగ్మా బాండ్. కార్బన్ ఈ కార్బన్ లో సిగ్మా బాండ్ అండ్ 3 హైడ్రోజన్స్ తో 3 సిగ్మా బాండ్స్. కనుక ఇక్కడ 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయి 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. సో 4 సిగ్మా బాండ్స్ ఉంటే ఏ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే మనకు sp3 హైబ్రిడైజేషన్. సో ఫస్ట్ కార్బన్ అనేది sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ కార్బన్ దగ్గరికి వద్దాం. సెకండ్ కార్బన్ మనం అబ్జర్వ్ చేస్తే 1 పై బాండ్ ఉంటే కార్బన్ లో 1 పై బాండ్ ఉంటే ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది మనకు sp2 హైబ్రిడైజేషన్. సో సెకండ్ కార్బన్ ఎగ్జిబిట్స్ sp2 హైబ్రిడైజేషన్. అండ్ థర్డ్ కార్బన్ అబ్జర్వ్ చేస్తే థర్డ్ కార్బన్ దగ్గర 1 పై బాండ్ ఉంది. 1 పై బాండ్ ఉంటే sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. సో థర్డ్ కార్బన్ హైబ్రిడైజేషన్ వచ్చేసి sp2 హైబ్రిడైజేషన్. అండ్ ఫోర్త్ కార్బన్ కి సింగిల్ బాండ్. కార్బన్ 3 హైడ్రోజన్స్ తో 3 సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సో 4 సిగ్మా బాండ్స్ ఉంటాయి. ఆ కార్బన్ హైబ్రిడైజేషన్ వచ్చేసి మనకు sp3 హైబ్రిడైజేషన్ గా చెప్పొచ్చు. సో ఇలా ఉందన్నమాట. CH3 బాండ్, C ట్రిపుల్ బాండ్, CH డబుల్ బాండ్, CH2 ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం ఈచ్ కార్బన్ హైబ్రిడైజేషన్ చెప్పండి ఎలా చెప్తాం. సో ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్. ఫస్ట్ కార్బన్ లో అన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయి, సింగిల్ బాండ్స్ ఉన్నాయి 4 సింగిల్ బాండ్స్. సో sp3 హైబ్రిడైజేషన్ 2 పై బాండ్స్ ఉన్నాయి. 2 పై బాండ్స్ ఉంటే అది మనకు sp హైబ్రిడైజేషన్. అండ్ థర్డ్ కార్బన్ 2 పై బాండ్స్ కాబట్టి sp హైబ్రిడైజేషన్. అండ్ ఫోర్త్ కార్బన్ 1 పై బాండ్ కాబట్టి ఏమవుతుందంటే ఇది sp2 హైబ్రిడైజేషన్. ఫిఫ్త్ కార్బన్ సో 1 పై బాండ్ sp2 హైబ్రిడైజేషన్. ఇలా మనకి ఏ కాంపౌండ్ ఇచ్చినా సో అందులో కార్బన్ కి ఉండే సో బాండ్స్ బేస్ చేసుకొని హైబ్రిడైజేషన్ చెప్పొచ్చు అనమాట.
సో దీన్ని ఇప్పుడు మనం బ్యాలెన్స్ చెప్పేటప్పుడు పై బాండ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, sp దగ్గర 2 పై బాండ్స్ ఎలా ఫామ్ అయినాయి, sp2 హైబ్రిడైజేషన్ లో 1 పై బాండ్ ఎలా ఫామ్ అయింది, sp3 హైబ్రిడైజేషన్ లో 4 సిగ్మా బాండ్స్ ఎలా ఫామ్ అయిందని వాటికి మనం చెప్పుకున్నాం. సో దాన్ని బేస్ చేసుకొని మనం హైబ్రిడేషన్ చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. ఎలా ఇస్తారు, ఒక కాంపౌండ్ ఇచ్చేసి సో అందులో హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, ప్యూర్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయవచ్చు అనమాట. హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ని ప్యూర్ ఆర్బిటాల్స్ ని క్యాలిక్యులేషన్ చేయమంటే అలా చేస్తాం. సో ఇప్పుడు మనం హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అంటే సో హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయిన ఆర్బిటాల్స్ ని మనం హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అంటాం. హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ కాని ఆర్బిటాల్స్ ఏమంటాం మనం ప్యూర్ ఆర్బిటాల్స్. అంటే సిగ్మా బాండ్స్ ఏవైతే ఫామ్ చేస్తున్నాయో అవన్నీ కూడా మనకు హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్, పై బాండ్స్ ఫామ్ చేసేవన్నీ కూడా మనకు ప్యూర్ ఆర్బిటాల్స్ గా చెప్తాం అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం క్లారిటీగా చెప్తాం. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అందులో ఎన్ని ప్యూర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఎన్ని మనకు హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి మనం అలా క్యాలిక్యులేట్ చేసి చెప్తామని చూద్దాం. ఫస్ట్ ఒక సింపుల్ మాలిక్యూల్ తీసుకుందాం, CH3 బాండ్ CH3, CH3 బాండ్ CH3. ఇప్పుడు ఇక్కడ 1 and 2 కార్బన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని కౌంట్ చేద్దాం. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫస్ట్ కార్బన్. ఫస్ట్ కార్బన్ ఏ హైబ్రిడైజేషన్ లో మనం అయితే ఫస్ట్ చూద్దాం. సో కార్బన్ కి సింగిల్ బాండ్ ఉంది, 3 హైడ్రోజన్స్ తో సింగిల్ బాండ్స్, టోటల్ గా కార్బన్ కి 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. 4 సింగిల్ బాండ్స్ ఉంటాయి. కార్బన్ ఏ హైబ్రిడైజేషన్ లో ఉంటుందంటే మనకు sp3 హైబ్రిడైజేషన్. సెకండ్ కార్బన్ చూద్దాం. సెకండ్ కార్బన్ దగ్గర కూడా మనకు సింగిల్ బాండ్, 3 హైడ్రోజన్స్ తో 3 సింగిల్ బాండ్స్ ఉంటాయి. టోటల్ గా 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. 4 సింగిల్ బాండ్స్ ఉంటాయి. కార్బన్ హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3 హైబ్రిడైజేషన్. ఇప్పుడు మనం టోటల్ గా ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయని మనం కౌంట్ చేస్తాం అనేది చూద్దాం. sp3 హైబ్రిడైజేషన్. ఈ sp3 హైబ్రిడైజేషన్ లో ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయంటే 1s ఆర్బిటాల్ అండ్ 3p ఆర్బిటాల్స్. టోటల్ గా ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తున్నాయంటే 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో sp3 హైబ్రిడైజేషన్ లో 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. sp3 అదే మనకు sp2 హైబ్రిడైజేషన్ అనుకోండి. sp2 హైబ్రిడైజేషన్ లో ఏ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, 1s ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. 2 + 1 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. అదే మనకు sp హైబ్రిడైజేషన్ చెప్పామనుకోండి, sp హైబ్రిడైజేషన్ అంటే 1s ఆర్బిటాల్ 1p ఆర్బిటాల్స్ కెన్ కంబైన్ టు ఫార్మ్ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నమాట. 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ ఇన్వాల్వ్ అయిన ఆర్బిటాల్స్ ని కౌంట్ చేయాలి. sp3 ఇందులో 3p ఆర్బిటాల్స్ ఉన్నాయి, 1s ఆర్బిటాల్. టోటల్ గా ఎన్ని ఆర్బిటాల్స్ అయినాయి, 4 ఆర్బిటాల్స్. sp2 2p ఆర్బిటాల్స్, 1s ఆర్బిటాల్, టోటల్ గా 3 ఆర్బిటాల్స్. sp 1s ఆర్బిటాల్ 1p ఆర్బిటాల్, 1p ఆర్బిటాల్ 1s ఆర్బిటాల్, టోటల్ గా 2 ఆర్బిటాల్స్. సో ఇక్కడ కొత్త sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ లో ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయంటే 3p ఆర్బిటాల్స్ అండ్ 1s ఆర్బిటాల్. టోటల్ ఎన్ని ఆర్బిటాల్స్ అయినాయి ఫస్ట్ కార్బన్ దగ్గర, సో 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇప్పుడు సెకండ్ కార్బన్ కూడా ఏ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది మనకు, sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి ఇక్కడ కూడా టోటల్ గా హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని మనకు 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయినాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ప్యూర్ ఆర్బిటాల్స్. హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవ్వనివన్నీ కూడా మనకు ప్యూర్ ఆర్బిటాల్స్ కిందకి వస్తాయి. ఇక్కడ కార్బన్ మాత్రమే హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయింది. హైబ్రిడైజేషన్ లో కార్బన్ ఇన్వాల్వ్ అయింది, హైడ్రోజన్ హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు. సో హైడ్రోజన్ యొక్క ఆర్బిటాల్స్, హైడ్రోజన్ ఏదైతే ఎన్ని హైడ్రోజన్స్ అయితే ఉన్నాయో ఆ హైడ్రోజన్స్ అన్ని కూడా ప్యూర్ ఆర్బిటాల్స్ తో ఇక్కడ ఓవర్లాప్ అయ్యాయి. ఇక్కడ 3 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ 3 హైడ్రోజన్ ఐటమ్స్ లో s ఆర్బిటాల్స్ అనేవి ఈ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ తో ఓవర్లాప్ అవుతున్నాయి. సో హైడ్రోజన్ అనేది హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి హైడ్రోజన్స్ ఎన్ని హైడ్రోజన్స్ ఉంటే అన్ని ప్యూర్ ఆర్బిటాల్స్ గా మనం కౌంట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ప్యూర్ ఆర్బిటాల్స్ చూద్దాం. ప్యూర్ ఆర్బిటాల్స్ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 3 ప్యూర్ ఆర్బిటాల్స్ ప్లస్ ఇక్కడ కూడా మనకు 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 ప్యూర్ ఆర్బిటాల్స్. సో total number of hybrid orbitals is equal to 8. Total number of pure orbitals equal to 6 అన్నమాట. సో హైబ్రిడ్ ఆర్బిటల్స్ అంటే మనం 8 రాస్తాం, ప్యూర్ ఆర్బిటల్స్ అంటే 6 రాస్తాం. సో టోటల్ గా మనకు ఆర్బిటల్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు 14 ఆర్బిటల్స్ ఉంటాయి అన్నమాట.
ఆఫ్ హైబ్రిడైజేషన్. ఇక్కడ టోటల్ ఆర్బిటల్స్ ఎన్ని, ప్యూర్ ఆర్బిటల్స్ ఎన్ని, హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని అంటే సో 14 చెప్తా. ఇంకొక కాంపౌండ్ తీసుకొని చెప్తా. నెక్స్ట్ మనకు ప్రీవియస్ గా ఏవైతే బిట్స్ లో ఇచ్చామో ఒకసారి సో చూద్దాం. CH3 bond, CH double bond, CH bond, C triple bond, CH. సో ఈ కాంపౌండ్ లో, ఈ హైడ్రోకార్బన్ లో సో ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్, ఎన్ని ప్యూర్ ఆర్బిటల్స్ ఉంటాయి అనేది మనం ఒకసారి క్యాలిక్యులేట్ చూద్దాం. సో అది తెలియాలంటే ఫస్ట్ గా మనం ఏం చూడాలి, అన్ని కార్బన్స్ యొక్క హైబ్రిడైజేషన్స్ రాయాలి. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్. ఈ ఆర్డర్ అనేది జస్ట్ హైబ్రిడైజేషన్ రాయడానికి ఐయుక్లిక్ నేమింగ్ లో నంబరింగ్ ఆర్డర్ అనేది చదువుతుంది. ఇలా రాయకూడదు నంబరింగ్ ఆర్డర్. సో ఓన్లీ హైబ్రిడ్ అండ్ ప్యూర్ ఆర్బిటల్ క్యాలిక్యులేషన్స్ కోసం మాత్రమే నేను నంబరింగ్ చేస్తాను అన్నమాట. సో ఫస్ట్ కార్బన్ తీసుకుంటే సింగిల్ బాండ్స్ కాబట్టి sp3 హైబ్రిడైజేషన్. సెకండ్ కార్బన్ తీసుకుంటే 1 డబుల్ బాండ్, సో హైబ్రిడైజేషన్ వచ్చేసి sp2 హైబ్రిడైజేషన్. థర్డ్ కార్బన్ లో 1 డబుల్ బాండ్, సో sp2 హైబ్రిడైజేషన్. ఫోర్త్ కార్బన్ లో 2 పై బాండ్స్ ఉన్నాయి, సో sp హైబ్రిడైజేషన్. ఫిఫ్త్ కార్బన్ లో 2 పై బాండ్స్ ఉన్నాయి, సో ఏ హైబ్రిడైజేషన్ అవుతుందంటే మనకు sp హైబ్రిడైజేషన్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ చూద్దాం. Number of hybrid orbitals. The number of hybrid orbitals. So first carbon దగ్గర sp3 hybridization. అంటే ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నాయి? 3 p orbitals and 1 s orbital. Total orbitals 4 orbitals. 4 hybrid orbitals from first carbon. And second carbon వస్తే sp2 hybridization. sp2 hybridization అంటే 2 p orbitals and 1 s orbital. టోటల్ గా ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు? 3 ఆర్బిటల్. sp2 2 p orbital 1 s orbital. టోటల్ గా మనకు 3 ఆర్బిటల్స్ అన్నమాట. 1 p orbital 1 s orbital. టోటల్ ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 2 ఆర్బిటల్. 1 s orbital 1 p orbital. టోటల్ గా 2 ఆర్బిటల్స్. సో ఇలా ఫస్ట్ మనకి హైబ్రిడ్ ఆర్బిటల్స్, ప్యూర్ ఆర్బిటల్స్ కానీ మనం సో క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు హైబ్రిడైజేషన్ తెలియాలి. హైబ్రిడైజేషన్ అయితే నేను బోర్డు పైన రాస్తాను ఆల్రెడీ, అదంతా కూడా మనం క్లియర్ గా రాసుకున్నట్లయితే సో ఈ హైబ్రిడైజేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తే 4 + 3 7, 7 + 3 10, 12, 14 అన్నమాట. సో 14 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అయితే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటల్స్ కౌంట్ చేయాలి. నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటల్స్ ప్యూర్ ఆర్బిటల్స్ కౌంట్ చేస్తే, ప్యూర్ ఆర్బిటల్స్ అంటే హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవ్వని ఆర్బిటల్స్ అన్నమాట. హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవ్వని ఆర్బిటల్స్ ఏ బాండ్స్ ఫామ్ చేస్తాయి మనకు? పై బాండ్స్ ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ ప్రతి కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్స్ అయితే అటాచ్ ఉన్నాయో హైడ్రోజన్స్ అన్నిటి దగ్గర ఉండే ఆర్బిటల్స్ కూడా ప్యూర్ ఆర్బిటల్స్. హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవ్వదు, ఓన్లీ కార్బన్ మాత్రమే హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయింది. సో దీన్ని బేస్ చేసుకుంటే ఫస్ట్ కార్బన్ చూస్తే 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని మనకు ప్యూర్ ఆర్బిటల్స్ వస్తాయంటే 3 ప్యూర్ ఆర్బిటల్స్. ఇది క్లియర్ గా బ్రాకెట్ లో మనం హైడ్రోజన్స్ అని రాసుకోండి. అంటే 3 ప్యూర్ ఆర్బిటల్స్ ఫ్రమ్ 3 హైడ్రోజన్ ఆటమ్స్ అని మీనింగ్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ కార్బన్ చూస్తే ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 1 హైడ్రోజన్ ఉంది. సో కాబట్టి 1 ప్యూర్ ఆర్బిటల్ ఫ్రమ్ 1 హైడ్రోజన్ ఆటమ్. నెక్స్ట్ ఇక్కడ పై బాండ్ ఉంది అంటే పై బాండ్ ఏ ఆర్బిటల్స్ ఫామ్ చేస్తే మనకు ప్యూర్ ఆర్బిటల్స్ ఫామ్ చేస్తాయి. సో ఈ కార్బన్ దగ్గర ఉండే ప్యూర్ ఆర్బిటల్ అనేది ఈ కార్బన్ దగ్గర ఉండే ప్యూర్ ఆర్బిటల్ పార్షియల్ ఓవర్లాపింగ్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అలా మనకు పై బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇంకొక ప్యూర్ ఆర్బిటల్స్ కూడా ఇక్కడ ఉంటుంది, ఇంకొక ప్యూర్ ఆర్బిటల్ వస్తుంది అన్నమాట. +1 దాన్ని ఫ్రమ్ పై బాండ్ అని రాద్దాం. ఫ్రమ్ పై బాండ్ అని రాస్తాం, క్లియర్ గా ఉండడం అంటే. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ రాస్తున్నాను. థర్డ్ కార్బన్ తీసుకున్నట్లయితే థర్డ్ కార్బన్ దగ్గర హైడ్రోజన్ నుంచి 1 ప్యూర్ ఆర్బిటల్ వస్తుంది. నెక్స్ట్ పై బాండ్ ఉంది కాబట్టి పై బాండ్ నుంచి 1 ప్యూర్ ఆర్బిటల్ ఫ్రమ్ పై బాండ్ అన్నమాట. సో నెక్స్ట్ ఫోర్త్ కార్బన్ చూద్దాం. ఫోర్త్ కార్బన్ దగ్గర చూస్తే మనకు సో ఎన్ని ప్యూర్ ఆర్బిటల్స్ ఉన్నాయి? ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి. 2 పై బాండ్స్ ఉన్నాయంటే 2 ప్యూర్ ఆర్బిటల్స్. హైడ్రోజన్స్ ఏమి అటాచ్ చేయలేవు. సో 2 ప్యూర్ ఆర్బిటల్స్ ఫ్రమ్ 2 పై బాండ్స్ ప్లస్ కార్బన్ తీసుకున్నట్లయితే 2 పై బాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ హైడ్రోజన్ ఉంది. సో హైడ్రోజన్ నుంచి 1 ప్యూర్ ఆర్బిటల్స్, 2 పై బాండ్స్ నుంచి 2 ప్యూర్ ఆర్బిటల్స్ వస్తాయి అన్నమాట. సో టోటల్ గా 3 + 1 + 1 + 1 + 1 + 2 + 1 + 2.
టోటల్ ఆర్బిటల్స్ కౌంట్ చేస్తే 3 4 5 6 7 9 10 12 12 ఆర్బిటల్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ 14, నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటల్స్ 12. సో ఇలా మనకు హైబ్రిడ్ ఆర్బిటల్స్ ని ప్యూర్ ఆర్బిటల్స్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఇచ్చిన తర్వాత బెంచైన్ ఇచ్చేసి అందులో ఎన్ని ప్యూర్ ఆర్బిటల్స్ ఉన్నాయి, ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నాయని మనకు క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. ఇది ఒకసారి ఎంసెట్ లో బిగించాలన్నమాట. ఒకసారి చూద్దాం. ప్యూర్ అండ్ hybrid orbitals present in benzene. ఇది క్వశ్చన్ అన్నమాట. సో ఇప్పుడు మనం దీనికి ఆన్సర్ చేయాలి. బెంజీన్ ఫార్ములా ఏంటి మనకు? C6H6 బెంజీన్ ఫార్ములా. ఒకసారి స్ట్రక్చర్ కదా, స్ట్రక్చర్ ఇస్తే మనకు క్లారిటీగా ఉంటుంది. 6 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 కార్బన్ ఐటమ్. కార్బన్ బ్యాలెన్స్ ఎంత చెప్పుకున్నాం మనం? 4 బ్యాలెన్స్ ఉంటుంది కార్బన్ కి. సో కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈచ్ కార్బన్ హ్యావింగ్ 1 హైడ్రోజన్ atom. ఇలా కార్బన్స్ తో లింకప్ అవుతుంది. ఇప్పుడు కార్బన్ బ్యాలెన్స్ చెక్ చేద్దాం. కార్బన్ 1 2 3 బాండ్స్. ఈ కార్బన్ చూస్తే 1 2 3 బాండ్స్. ఈ కార్బన్ చూస్తే 1 2 3 బాండ్స్. 1 2 3 1 2 3 1 2 3. కార్బన్ బ్యాలెన్స్ మనకు టెట్రా బ్యాలెన్స్. ఆ ఫోర్త్ బ్యాలెన్స్ ఏదైతే ఇలా 5 బాండ్ ఫామ్ చేస్తుంది. ఇలా ఒక 5 బాండ్ ఉంటుంది. నెక్స్ట్ 5 బాండ్ ఉంటుంది అన్నమాట. ఇది మనకు స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్. సో బెంజీన్ స్ట్రక్చర్ తెలిసిపోయింది. సో కాబట్టి ప్రతి కార్బన్ దగ్గర ఉంటే హైబ్రిడ్ ఆర్బిటల్స్ ని అన్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు అన్నమాట. సో 6 కార్బన్స్ కి నెంబర్ ఎంత? 1 2 3 4 5 6 కార్బన్ ఐటమ్స్. సో కౌంట్ చేద్దాం. ఫస్ట్ కార్బన్ చూద్దాం. ఫస్ట్ కార్బన్ దగ్గర హైబ్రిడైజేషన్ ఏంటి? 1 పై బాండ్ ఉంది కాబట్టి హైబ్రిడైజేషన్ sp2. సెకండ్ కార్బన్ దగ్గర పై బాండ్ ఉంది కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. అండ్ థర్డ్ కార్బన్ sp2 హైబ్రిడైజేషన్. ఫోర్త్ కార్బన్ పై బాండ్ ఉంది కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. ఫిఫ్త్ కార్బన్ sp2 హైబ్రిడైజేషన్. అండ్ సిక్స్త్ కార్బన్ sp2 హైబ్రిడైజేషన్. నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ కౌంట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్. So 6 carbons ఉన్నాయి. Each carbon undergoes sp2 hybridization. Each sp2 hybridization contains 3 hybrid orbitals. అన్ని కార్బన్స్ కూడా sp2 hybridization ఇన్వాల్వ్ అయితే సో ప్రతి కార్బన్ దగ్గర కూడా sp2 hybridization కాబట్టి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉంటాయంటే మనకు 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉంటాయి. 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్. 6 కార్బన్స్. ప్రతి కార్బన్ దగ్గర కూడా 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఈ 3 హైబ్రిడల్స్ ఫ్రమ్ sp2 hybridization. టోటల్ గా 6 3s 18 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. సో నెక్స్ట్ 5 బాండ్స్ చూద్దాం. 1 ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర చూస్తే 1 పై బాండ్ ఉంది అంటే 1 ప్యూర్ ఆర్బిటల్. సెకండ్ కార్బన్ దగ్గర పై బాండ్ ఉంది 1 ప్యూర్ ఆర్బిటల్స్. నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటల్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటల్స్ ఫ్రమ్ పై బాండ్స్. పై బాండ్ నుంచి వచ్చే ప్యూర్ ఆర్బిటల్స్ ఫస్ట్ రాసేద్దాం. తర్వాత హైడ్రోజన్ నుంచి వద్దాం అన్నమాట. సో ఫస్ట్ కార్బన్ దగ్గర 1 పై బాండ్ ఉంది కాబట్టి ఎన్ని ప్యూర్ ఆర్బిటల్స్ ఉంటాయంటే 1 ప్యూర్ ఆర్బిటల్. సెకండ్ కార్బన్ దగ్గర 1 పై బాండ్ ఉంది కాబట్టి 1 ప్యూర్ ఆర్బిటల్. సో థర్డ్ కార్బన్ దగ్గర 1 పై బాండ్ ఉంది 1 ప్యూర్ ఆర్బిటల్. ఫోర్త్ కార్బన్ దగ్గర 1 పై బాండ్ ఉంది. ఫిఫ్త్ కార్బన్ దగ్గర 1 పై బాండ్ ఉంది. సిక్స్త్ కార్బన్ దగ్గర 1 పై బాండ్ ఉంది. సో అన్ని కార్బన్స్ దగ్గర కూడా పై బాండ్ వల్ల మనకు ఒక్కొక్క సో ప్యూర్ ఆర్బిటల్స్ వస్తుంది. సో వస్తుంది కాబట్టి 6 కార్బన్స్ లోని పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి 6 ప్యూర్ ఆర్బిటల్స్ వస్తాయి. 4 5 6. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటల్స్ ఫ్రమ్ హైడ్రోజన్ ఐటమ్స్. హైడ్రోజన్ ఐటమ్స్ నుంచి ఎన్ని ప్యూర్ ఆర్బిటల్స్ ఉంటాయి చూద్దాం. సో బెంజీన్ ఫార్ములాలో C6H6 ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి మనకు? 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 6 ప్యూర్ ఆర్బిటల్స్ వస్తాయి అన్నమాట. 6 ప్యూర్ ఆర్బిటల్స్. 6 ఇవి 6. టోటల్ ఎన్ని ప్యూర్ ఆర్బిటల్స్ ఏంటంటే 12 ప్యూర్ ఆర్బిటల్స్. టోటల్ ప్యూర్ ఆర్బిటల్స్. టోటల్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని వచ్చినాయంటే మనకు 18 వస్తుంది. సో ఇది ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్ లో ఎంసెట్ బిగించాలన్నమాట. ఇలా మనం హైబ్రిడ్ ఆర్బిటల్స్ ని ప్యూర్ ఆర్బిటల్స్ ని క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు అన్నమాట.
అన్ని కూడా మనం బేసిక్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉండే బేసిక్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ చూద్దాం. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ హైడ్రోకార్బన్స్ ఏ ఏ స్ట్రక్చర్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. చూసాక నెక్స్ట్ వీడియోలో ఇంకొక కంటిన్యూస్ టాపిక్ చేద్దాం. టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఏ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. కండెన్స్డ్ స్ట్రక్చర్ అన్నమాట. కండెన్స్డ్ స్ట్రక్చర్. కండెన్స్డ్ స్ట్రక్చర్. సెకండ్ వన్ ఎలాబరేటెడ్ స్ట్రక్చర్. ఎలాబరేటెడ్ స్ట్రక్చర్. థర్డ్ వన్ బాండ్ లైన్ స్ట్రక్చర్. బాండ్ లైన్ స్ట్రక్చర్. ఇప్పుడు కండెన్స్డ్ స్ట్రక్చర్, ఎలాబరేటెడ్ స్ట్రక్చర్, బాండ్ లైన్ స్ట్రక్చర్స్ ఒకసారి వీటి కోసం చూద్దాం. కండెన్స్డ్ స్ట్రక్చర్ అంటే ఎలా ఉంటుందంటే CH3 బాండ్, CH2 బాండ్, CH2 బాండ్, CH3. ఇది కండెన్స్డ్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే కార్బన్ 4 బాండ్స్ ని కూడా స్ట్రక్చర్ లో చూపించాం. ఇది కండెన్స్డ్ స్ట్రక్చర్ కి చెప్తాం. అదే ఎలాబరేటెడ్ స్ట్రక్చర్. ఇది స్ట్రక్చర్ ఎలాబరేషన్ లో వస్తే కార్బన్ కి 3 హైడ్రోజన్స్ 3 సింగిల్ బాండ్స్ తో లింక్ అప్ అవుతాయి. ఇలా బాండ్ సి. సెకండ్ కార్బన్ దగ్గరికి వస్తే 2 హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. థర్డ్ కార్బన్ దగ్గరికి వస్తే 2 హైడ్రోజన్స్. నెక్స్ట్ ఫోర్త్ కార్బన్ దగ్గరికి వస్తే 3 హైడ్రోజన్స్. ఈ స్ట్రక్చర్ ని మనం ఎలాబరేటెడ్ స్ట్రక్చర్ అంటాం అన్నమాట. నెక్స్ట్ బాండ్ లైన్ స్ట్రక్చర్. ఇందులో ఓన్లీ బాండ్స్ మాత్రమే రాస్తాం. హైడ్రోజన్స్ కార్బన్ అంటే హైడ్రోజన్స్ కానీ కార్బన్ ఐటమ్స్ కానీ ఏమి రాయమన్నమాట. అలా రాస్తే దాన్ని బాండ్ లైన్ స్ట్రక్చర్ అంటాం. 1 సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ అండ్ ఫోర్త్ కార్బన్. ఇది బాండ్ లైన్ స్ట్రక్చర్. వీటి కోసం క్లారిటీగా మనం ఐయుపిఏ నేమింగ్ చెప్పేటప్పుడు క్లారిటీగా బాండ్ లైన్ స్ట్రక్చర్ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ అండ్ ఫోర్త్ కార్బన్. ఇది బాండ్ లైన్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ తో బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంకొక టాపిక్ తో